ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు చేయడం ద్వారా ట్రంప్ను ఒక రకంగా ఫూల్ చేసినట్లే. ఒకవైపేమో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి అణు ఒప్పందం గురించి. ట్రంప్ బెదిరిస్తూ అదిరిస్తూ ఇరాన్ ఏ రకంగానైనా ఒప్పందానికి ఒప్పించాలని చూస్తున్నారు. ఇప్పటికీ 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఇంకా కొలిక్కి అసంపూర్తిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఈ చర్చల ప్రక్రియ శాశ్వతంగా ముగిసినట్లేనా? ఆల్రెడీ ఇరాన్ ప్రకటించింది అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదు అని. సో ఇప్పుడు ఇజ్రాయిల్ ఏం సాధించినట్లు? అంటే ట్రంప్ ప్రయత్నాలకు గండి కొట్టిందా? మరి ట్రంప్ ఇజ్రాయిల్ను ఎందుకు ఒప్పించలేకపోయాడు? నేను చర్చలు జరుపుతున్నాను కదా, నీవు ఇప్పుడు కనుక దాడులు చేస్తే చర్చల ప్రక్రియ ఆగిపోతుంది అని. లేదా ట్రంప్ మాట ఇజ్రాయిల్ వినలేదా? ట్రంప్కు నిజంగానే ఇరాన్తో ఒప్పందం చేసుకోవడం ఇష్టం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ ట్రంపే ఆన్సర్ చెప్పాలి. నిజంగానే ఇఫ్ ద ట్రంప్ ఈజ్ హానెస్ట్, ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలి, ఇరాన్ అణుబాంబు తయారు చేయకూడదు, ఇరాన్ను అణుబాంబు తయారు చేసే పరిస్థితి రానివ్వకూడదు అనే శాంతి సుస్థిరతే ట్రంప్ లక్ష్యాలైతే సో ఈ పరిస్థితి ట్రంప్ కొని తెచ్చుకోడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరపమని ఇరాన్ ప్రకటించేసింది. ఎందుకు ట్రంప్ ఆనెస్టీని ప్రశ్నించాల్సి వస్తుంది? ఇజ్రాయిల్ అమెరికా మిలిటరీ, ఆర్థిక, డిప్లొమాటిక్ మద్దతుతో నడుస్తున్న దేశం. అమెరికా సహకారం లేకుండా ఇజ్రాయిల్ ఈ దాడులు చేయలేదు. సో అందువల్ల మరి ఈవెన్ దాడి జరిగినాక కూడా ట్రంప్ ఏమన్నాడు? మాకు అమెరికాకు ఇన్ఫర్మేషన్ లేదు అన్నాడు, కానీ ఇంకా జరగాల్సిందే అన్నాడు. అంటే మరి ఒకవైపు ఏమో ఇరాన్తో ఒప్పందానికి ఆసక్తి చెప్తూ, మరోవైపు దాడులు చేస్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ను చంపేసి, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ చంపేసి, ఇరాన్ అణుశాస్త్రవేత్తలను చంపేస్తే ఏ దేశమైనా చర్చలకు వస్తుందా? అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ట్రంప్కు ఇరాన్తో చర్చలు జరపడంలో నిజాయితీ లేదు అని. ఎందుకంటే సరిగ్గా గతంలో కూడా బరాక్ ఒబామా కాలంలో అమెరికాకు ఇరాన్కు మధ్య పర్మనెంట్ 5 మెంబర్స్ అంటే రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వాస్తవంగా ఇరాన్ పైన అణుబాంబు తయారు చేయకుండా ఆంక్షలు పెట్టడం. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చుతూనే 2018లో ఇరాన్తో ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగాడు. అందుకే ట్రంప్ ఈ ఇరాన్తో అణు ఒప్పందము చర్చలు ప్రతిపాదించిన తొలుత ఇరాన్ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. గతంలో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి మేమేమీ బయటికి రాలేదు, అమెరికానే బయటకు వచ్చింది, దానికి కారణం ట్రంప్. ఇప్పుడు మళ్ళీ ట్రంపే అణు ఒప్పందం అంటే మేము ఎలా నమ్మాలి? ఈ ప్రశ్న ఇరాన్ అడిగింది. అయినా కూడా ఇరాన్ చర్చలకు సిద్ధపడింది. 5 రౌండ్ల చర్చలు జరిగాయి. ఇప్పుడు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ద్వారా దాడులు జరిగాక ఇక ఇరాన్ అమెరికాను ఎలా నమ్ముతుంది? చర్చలు ఎలా జరుగుతాయి? జరగనప్పుడు మరి ట్రంప్ లక్ష్యం నెరవేరుతుందా? అమెరికా లక్ష్యం నెరవేరుతుందా? నిజంగా అమెరికా లక్ష్యము, ఇజ్రాయెల్ లక్ష్యము ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండకూడదు అన్నది లక్ష్యమైతే, చర్చల ద్వారా ఇరాన్ను ఒప్పించి ఒప్పందం కుదుర్చుకుని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఇరాన్ అణు ఫెసిలిటీస్ కనుక వస్తే ఇరాన్ అణుబాంబు తయారు చేయలేదు. ఇక్కడ ఇరాన్ అణ్వస్త్ర నిరోధక ఒప్పందం NPTపై కూడా సంతకం చేసిన దేశం, ఇజ్రాయెల్ చేయలేదు. కానీ ఇప్పుడు దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ మాకు ఇంకో మార్గము లేదు అంటుంది. మీరు కనుక గమనిస్తే వాస్తవంగా ట్రంప్ అమెరికా ఇరాన్ అణు ఒప్పందం ఉపసంహరించుకున్నాకనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం చాలా వేగంగా ముందుకు సాగింది. అనేక ఆంక్షలు ఇరాన్పై అమెరికా విధించింది, కానీ అది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపలేకపోయింది. ఇవాళ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది 60% మేరకు ఎన్రిచ్మెంట్ యురేనియం చేయబోతోంది. అంటే
అంటే న్యూక్లియర్ పవర్ అవసరాలకు మించి యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు, ఇది వెపన్ గ్రేడ్ లెవెల్కు వస్తుంది అని. ఇలా జరిగితే కొద్ది రోజుల్లోనే ఇరాన్ అణుబాంబు తయారు చేయగలుగుతుంది అని IAEA అంటుంది. అలాంటప్పుడు అంటే మీకు ట్రంప్ మొదటిసారి ఒప్పందం నుంచి విరమించుకోవడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడులతో జరగబోయేది ఏంటంటే ఇరాన్ రహస్యంగానైనా అణ్వాయుధాలను తయారు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ వద్ద అణుబాంబులు ఉంటే ప్రమాదం అని దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ పరోక్షంగా ఇరాన్ అణుబాంబు తయారీకి సహకారం ఇస్తున్నారు. అఫ్కోర్స్ ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను సర్వనాశనం చేస్తే తప్ప అది సులభమైనది కాదు. ఇప్పటికీ కూడా అమెరికా ఏమంటుంది, మేమేం దాడుల్లో లేము, ఇది ఇజ్రాయెల్ దాడులోనే. అందువల్ల క్లియర్గా ఈ దాడుల వల్ల ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామన్న ట్రంప్ మాటలు అబద్ధమని తేలిపోయాయి. ట్రంప్ నిజాయితీ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఆఖరికి ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందేమన్నాడు, ప్రపంచంలో నేను యుద్ధాలు ఆపుతా అన్నాడు. ఆమె డీల్ మేకర్ అన్నాడు. ఇక్కడ మరి ఇరాన్ విషయంలో డీల్ బ్రేకర్గా ట్రంపే మారిపోయాడు. సో మరి డీల్ మేకర్ ఎందుకు డీల్ బ్రేకర్గా మారాడు అంటే ఇజ్రాయెల్కి వచ్చే వరకు తన విధానం మారుతుందా? 2 యుద్ధాలు తాను అధికారంలోకి వచ్చే సమయంలో జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ యుద్ధం, 2 గాజా యుద్ధం. ఈ 2 కొలిక్కి రాకముందే 3వ యుద్ధం మొదలైంది. మరి ట్రంప్ ఏం సాధించినట్టు? యుద్ధాలు ఆపినట్ట? అందులో మరి అమెరికా మిలిటరీ స్థావరాల్ని, అమెరికా, UK, ఫ్రాన్స్ మిలిటరీ స్థావరాల్ని కూడా మేము లక్ష్యం చేసుకొని అటాక్ చేస్తాం ఒకవేళ ఇజ్రాయెల్పై మా దాడులు కనుక ఆపితే అని ఇరాన్ హెచ్చరించింది. అంటే ఇప్పటి వరకు పరోక్షంగా గాజా యుద్ధంలో ఉన్న అమెరికా కొంతమేరకు ప్రత్యక్షంగానే ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న అమెరికా ఇప్పుడు ఏకంగా తానే స్వయంగా ఇరాన్తో యుద్ధం దిగే పరిస్థితులు తెచ్చుకున్నారు. మరి ట్రంప్ ప్రామిస్ చేసిన యుద్ధాలను ఆపడం ఎక్కడికి పోయింది? 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానన్నాడే. అందువల్ల ఈ ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులను చూస్తే సింప్లీ ఇజ్రాయెల్ హ్యాస్ ఫూల్డ్ ట్రంప్ అని అనుకోవాలా, లేదా ట్రంప్ హ్యాస్ ఫూల్డ్ ద వరల్డ్ అనుకోవాలా?